సారు చెప్పిన కథలు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సన్నివేశంతో మిమ్మల్ని అందరినీ ఆలోచింపజేయడానికి ఒక మంచి సన్నివేశాన్ని మీకు నేను వివరించబోతున్నాను. అదేమంటే, ఓ భక్తుడు ఓ దేవాలయానికి వెళ్ళాడు. దేవాలయానికి వెళ్ళి దేవునితో ఇలా మొరుపెట్టుకుంటున్నాడు. ఓ దేవా, ఓ భగవంతుడా, నేను ఎన్నో సంవత్సరాల నుంచి నీ కీర్తిస్తున్నాను, నీ మందిరానికి వస్తున్నాను, నేను ప్రార్థిస్తున్నాను. నాకు చాలా కష్టాలు ఉన్నాయి స్వామి. నా కష్టాలని నువ్వు తీర్చకపోతే ఇంకెవరు తీరుస్తారు అని చెప్పి గట్టిగా ప్రార్థిస్తున్నాడు. ప్రార్థిస్తూ కాసేపు అక్కడే కూర్చొనేసి ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వారం రోజులకు వచ్చాడు. మళ్ళీ అక్కడే దేవుని దగ్గరికి పోయి మళ్ళీ ప్రార్థిస్తున్నాడు. ఓ దేవా, దేవాది దేవా, నా కష్టాలని వినవా? నా భాషను నేను ఏ భాషలో నిన్ను ప్రార్థిస్తే నువ్వు నా మొరని ఆలకించగలవు. నేను ఇంత ప్రాధేయపడుతున్నాను, నా కష్టాన్ని తీర్చేటువంటి మార్గం ఒక్కటి కూడా లేదా? నా భార్య బిడ్డలు, నా యొక్క ఆ కష్టాలు, నష్టాలు, వ్యాపారంలో నష్టాలు, అనేక సమస్యలు, అనారోగ్య సమస్యలు, నేను సతమతమైపోతున్నాను. నాకు డబ్బులు చాలా అవసరం ఉంది. నాకు ఎట్టయినా చేసి నా కష్టాలని గట్టెక్కించే మార్గాన్ని చూపించవయా స్వామి అని చెప్పేసి ఆయన దీనాది దీనంగా స్వామితో వేడుకుంటూ ఉన్నాడు. మళ్ళీ ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ప్రార్థించి ఒక వారం రోజులు గడిచింది. ఈయన కష్టాల్లో ఎలాంటి మార్పు లేదు, ఈయన జీవన శైలిలో ఎలాంటి మార్పు లేదు, ఈయనకు వ్యాపారాల్లో ఏ రకమైనటువంటి లాభాలు వచ్చే పరిస్థితి కనబడలేదు. కానీ ఆయన పట్టు విడవకుండా మళ్ళీ స్వామి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఈసారి బిగ్గరగా ఏడుస్తూ మళ్ళీ గట్టిగా ఒకటే రకమైనటువంటి కేకలు, మరి గట్టిగా ఏడుస్తూ స్వామితో మొరపెట్టుకుంటున్నాడు. ఏంటి స్వామి, నేను ఇన్ని రోజులుగా నేను నీ దగ్గరికి వస్తున్నాను, ఎవరి దగ్గరికి కూడా నేను పోవడం లేదు. నాకెట్టన్నా చేసి నా కష్టాల్ని నువ్వు దూరం చెయ్యి. నిన్ను నేను ప్రాధేయపడుతున్నాను. నేను ఇంత కష్టాలు పడుతున్నా గుడక నాకు ఒక్క దాంట్లో కూడా అదృష్టం నాకు కలిసి రావడం లేదు. కనీసం ఒక్క లాటరీలోనైనా నాకు డబ్బులు కలిసేటటువంటి మార్గాన్ని నాకు అన్వేషించు. లేకపోతే నేను ఇక్కడే చచ్చిపోతా, లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా. నాకు ఇంకెవరు ఈ ప్రపంచంలో ఎవరు దిక్కు లేదు, నన్ను ఎవరు నమ్మడం లేదు. కనీసం ఏదైనా ఒక లాటరీ టికెట్లో లాటరీలోనైనా నాకు ఏదైనా డబ్బులు కలిసి వచ్చి నాకు సహాయం చేయి స్వామి అని గట్టిగా వేడుకుంటున్నాడు. అప్పుడు ఆ సందర్భంలో అక్కడ ఒక శబ్దం వినపడింది ఆయనకి. ఒరే మూర్ఖుడా, ఇంత ప్రాధేయపడుతున్నావు, గట్టిగా కేకలేస్తున్నావు, ఫస్ట్ లాటరీ టికెట్ అయినా కొనుక్కోరా దరిద్రుడా అని చెప్పేసి శబ్దం వచ్చింది. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, మనం చేయాల్సినటువంటి పనిని మనం చేయడం మానేసి మనం దేవుని మీద భారం వేస్తున్నాం. దేవుడి కొడుక ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఎప్పుడు మనం దేవాలయానికి వెళ్ళినా, ఎప్పుడు గుడికి వెళ్ళినా, ఎప్పుడు మనం ప్రార్థనాలయానికి వెళ్ళినా కూడా మనకు ఫలానా కావాలా, ఫలానా లాభం కావాలా, ఫలానా నాకు అద్భుతమైనటువంటి వ్యాపారంలో కలిసి రావాలా అని చెప్పేసి అనుకుంటున్నామే. కానీ ఎప్పుడైనా దేవా నీవు బాగున్నావా, నీవు ఏమైనా తిన్నావా, ఈరోజు నీవు కనీసం ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశం ఉందా అని చెప్పేసి మనం ఆలోచన చేసే పరిస్థితి లేదు. ఏది ఏమైనప్పటికీ మనం నమ్మకాల్ని, వారి యొక్క విలువల్ని తప్పనిసరిగా, వారి నమ్మకాల్ని మనం తప్పనిసరిగా గౌరవించాల్సిందే. అదే సందర్భంలో మనం చేయాల్సినటువంటి పని తప్పనిసరిగా మనం చేసిన తర్వాతనే ఇంకో ప్రయత్నం చేయాలనేటువంటిదే మా యొక్క ఆలోచన, మా సందేశం, మా సారు చెప్పినటువంటి విషయం కూడా ఇదే అని చెప్పేసి మీకు నేను తెలియజేస్తున్నాను.